అందరికీ నమస్కారం. గురుభక్తికి నిదర్శనం ఉదంకుడు. ఉదంకుడు వ్యాస మహర్షి నలుగురు శిష్యులలో ఒకడైన పైలుడి శిష్యుడు. ఉదంకుడు గురువును భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశత్వం, కామనసాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పొందాడు. ఒకరోజు అతడు తనకు వయసు మీరిపోయిందని గ్రహించి చింతించి గురువుకు చెప్పి బాధపడగా గురువు అతడిని ఊరడించి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది. ఉదంకుడు గురుదక్షిణ చెల్లించడానికి సంకల్పించి బయలుదేరే సమయంలో గురువు అతనికి బుద్ధి చెప్పి పంపించాడు. అతడు ప్రయాణమై వెళుతున్న సమయంలో ఒక దివ్యపురుషుడు కనిపించి గోమయం తినమని సూచించాడు. ఉదంకుడు మారు మాట్లాడక అలాగే చేశాడు. ఉదంకుడు పౌష్యుని వద్దనకు పోయి, నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు. అవి నాకు ఇప్పించారంటే నేను వెళ్ళిపోతాను అని అడిగాడు. ఉదంకుడు కోరికను మహారాజు మన్నించి, మహాత్మా, నా భార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకువెళ్ళండి అని బదులిచ్చాడు. ఉదంకుడు అలాగే అని పౌష్య మహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, ఆమె కనిపించలేదు కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి అన్నాడు. అప్పుడు మహాత్మా, ఆమె మహాపతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి అని చెప్పాడు. ఉదంకుడు అప్పుడు తాను గోమయం తిన్న తరువాత స్నానం చేయని విషయం గుర్తుకు తెచ్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యాదేవి కనిపించింది. ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలాలను ఇస్తూ, మునికుమార, ఈ కుండముల కొరకు మాయనమారైన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు. నీవు ఈ కుండలములు అతడి కంటపడకుండా జాగ్రత్తగా తీసుకుని పో అని చెప్పింది. కుండలములను తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడు. రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. అందుకు ఉదంకుడు కోపించి ముందు వెనక చూడకుండానే భోజనం పెట్టినందుకు గుడ్డివాడివి కమ్మని శపించాడు. పౌష్యుడు కోపించి, ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్ష, నేను నీకు ప్రతిశాపం ఇస్తున్నాను, నీవు సంతానహీనుడు కమ్ము అన్నాడు. తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో, అయ్యా, నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపహరించు అని కోరగా పౌష్యుడు, మనసు నవనీతం, మాట వజ్రాయుధం, ఇది బ్రాహ్మణ స్వభావం, క్షత్రువులకి ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపహరించలేదు కనుక నీవు ఉపసంహరించు అన్నాడు. అందుకు ఉదంకుడు కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరించబడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఉదంకుడు కుండలాలను తీసుకుని గురుపత్నికి అందచేయాలని బయలుదేరాడు. మార్గం మధ్యలో ఉదంకుడు అనుష్ఠానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదేశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్ళిపోయాడు. అతన్ని వెన్నంటి వెళ్ళిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం చూసి తాను ఆ దారిలోనే ప్రవేశించి నాగలోకం చేరాడు. నాగప్రముఖులకు నమస్కరించి భక్తితో స్తుతిస్తూ 1000 పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి చెయ్యగా సేవలు చేస్తున్న అనంత, నీకు నమస్కారం. సమస్త నాగలోకమును రాక్షసుల బారి నుండి రక్షిస్తూ
పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకి వందనం. సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకుంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి. కుమారుడైన అశ్వసేనుడితో భూలోకమంతా సంచరిస్తున్న తక్షక నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న ఇద్దరు స్త్రీలు, 12 ఆకులు గల చక్రమును తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీలు, 6 కుమారులు, మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు. ఆ దివ్యపురుషుడు అతని వద్దకు వచ్చి, ఉదంతా నీ భక్తికి మెచ్చాను, ఏమి కావాలో కోరుకో అన్నాడు. ఉదంకుడు, ఈ నాగలోకం నాకు వశం కావాలి అని కోరాడు. అలాగే అని వరమిచ్చిన ఆ దివ్యపురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు. ఉదంకుడు ఆ గుర్రం చెవిలో ఊదాడు. వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకర అగ్నిజ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి. మాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లిపోయారు. తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు. అక్కడి నుండి బయటపడే మార్గం లేక ఉదంతుడు ఎదురు చూస్తున్న సమయంలో దివ్యపురుషుడు ఉదంక, ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు అని చెప్పగా వెంటనే ఉదంకుడు గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుండలాలను గురుపత్నికి సమర్పించాడు. గురువు ఉదంక సమీపంలో ఉన్న పౌష్య మహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు అయ్యింది అని అడిగాడు. ఉదంకుడు జరిగిన కథనంతా గురువుకు వివరంగా చెప్పాడు. ఉదంక, నీవు ధన్యుడివి. ఎద్దును ఎక్కి వచ్చినవాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం, గోమయం అమృతం. అది సేవించడం వలననే నీవు అనుకున్న పని చేయగలిగావు. నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు ధాత విధాత. నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు. 12 ఆకులు కలిగిన చక్రం 12 మాసములకు ప్రతీక అయిన కాలచక్రం. వారి 6 కుమారులు 6 ఋతువులు. గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు. గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించుకున్నావు. ఇక నీ విద్యాభిషేకం పూర్తయింది అని పలికాడు. అనుకున్న కార్యం నెరవేరిన ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందుకొరకు అతడు జనమేయుని వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు జనమేయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు. జనమేజయ మహారాజా, నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను గురువు కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేశాడు. నాకే కాదు, నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేశాడు. శృంగి శాపాన్ని కారణంగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్ మహారాజును అతి క్రూరంగా కాటువేసి తన ఘోర విషాగ్ని కిలలకు నీ తండ్రిని బలిచేసి చంపాడు. మహాబలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్ మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా చంపాడు కదా. నీ తండ్రిని చంపిన వాడి మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవటానికి నువ్వు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో అన్నాడు. మహారాజా, ఒకడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసినట్లే కదా, కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి అని జనమేజయుని కోరాడు. మరి ఈ విధంగా ఉదంకుడు మాట చెల్లించడం కోసం, గురుదక్షిణ చెల్లించడం కోసం ఎన్నో ఇబ్బందులు పడి గురుదక్షిణను చెల్లించగలిగాడు. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ and subscribe this channel.